హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. సో, గత కొన్ని రోజులుగా మంగ్లీ ఇష్యూ మనం అందరం చూస్తూనే ఉన్నాం. బట్ ఇన్ని రోజుల నుంచి బయటికి రాని వాళ్ళ బ్రదర్ బయటికి రావడము, మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అదే విధంగా లేదు వాళ్ళకి ఎలాంటి సంబంధం అనేది ప్రూఫ్స్ కూడా ఈరోజు మార్నింగ్ మనకి బయట పెట్టడం జరిగింది. సో, ఈరోజు మనతో పాటు ప్రత్యూష గారు ఉన్నారు. మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే ప్రత్యూష గారు. నమస్కారం ఉమా అక్క. ఆ! సో, చూసారు మీరు ఇందాక గూడా ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళ బ్రదర్ శివావత్ మధు. సో, అవును. తనేంటి అంటే మాకు, మా అక్కకి ఎలాంటి సంబంధం లేదు. ఇది కావాలని చేస్తున్నారు. సో, మేము అవును. జస్ట్ ఒక ఎమ్మెల్యే ఫంక్షన్‌కెళ్ళాము. అక్కడ మమ్మల్ని పిలిచారు. ఇట్లాగా ఒక జస్ట్ ఇలా ఫోటో దిగడానికి రమ్మన్నారు అని జెప్పేసి చెప్పారు. మీరు కూడా అవును. విన్నారు గదా! సో, అవునవును. మీరేం చెప్తారు అసలకి? హ్మ్. ఫస్ట్ థింగ్ మంగ్లీ గారు చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళ తమ్ముడిని సరిగ్గా ప్రిపేర్ చేయించలేదు. హ్మ్. ముందు వెనక ఎవరు అడగరు. మేము అన్ని దేవుళ్ళ మీద ఒట్లేస్తే అందరూ నమ్మేస్తారని వాళ్ళు అనుకున్నారు. కాకపోతే అదే దేవుడు ఈరోజు మాలాంటి వాళ్ళని బయటికి తీసుకొనొచ్చాడని నేను నమ్ముతున్నానక్క. హ్మ్. మీరు చూసినట్టయితే మొన్న శివ చౌహాన్ ఒక వీడియో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. మాకు వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. మా అక్క కేవలం ఒకటేసారి వాళ్ళని కలిసింది అని అన్నారు. ఈరోజు ఫోటోలు, వీడియోలు అన్నీ మీ దగ్గరున్నాయి. నా ఫోన్‌లో ఉన్నాయి కాబట్టి నేను చూపియలేకపోతున్నాను. వాళ్ళ సిస్టర్ గారు మిరప తోటల్లో కూర్చొని దిగిన ఫోటో వచ్చింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారితో రమావత్ మధు అనే పర్సన్ మాట్లాడుతున్న వీడియో గూడా రిలీజ్ అయింది. మరి ఇప్పుడేమంటారు? అసలు దీనికేం సమాధానం చెప్తారు? ఎవరైతే కామెంట్ బాక్స్‌లో పిచ్చి పిచ్చిగా కామెంట్‌లు చేసేవాళ్ళు, ఎవరైతే మంగ్లీ గారికి సపోర్టివ్‌గా మాట్లాడేవాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ మొహం పెట్టుకుంటారు? ఏం మాట్లాడతారు? హ్మ్. దీని గురించి. సంబంధం లేదు అని అన్నారు గదా! మరి ఏ సంబంధం లేకపోతే ఎందుకు ఇప్పుడు ఒకటే రోజు రాత్రి వాళ్ళ ఇంటికొచ్చారు. వాళ్ళ ఇంటికొచ్చి మాట్లాడేసి ఎళ్ళిపోయారు. మా అక్కకి ఎటువంటి సంబంధం లేదు. మా అక్కకి వాళ్ళెవరో తెలీదు. మా శివలాల్ మహారాజ్ మీదొట్టు, మా తులజా భవానీ మాత మీదొట్టు అని ఇంతమంది జాతి దేవుళ్ళ మీద అందరి మీద ఒట్లేసినాడు గదా! మరి ఈ రోజేంది? మరి ఇదంతా ఏంది? ఈ ఫోటోలేంది? ఈ వీడియోలేంది? ఎవరిని పిచ్చోళ్ళు చేస్తున్నారు? ఏ సమాజాన్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు? ఈరోజు ప్రశ్నిస్తే మా మీద వ్యక్తిగతంగా విమర్శలు చేస్తారా? మీ స్థాయేంది? మీరేంది మమ్మల్ననేది? మేము మీలాగా డబ్బులు దోచుకోవట్లేదు గదా! ఇదే అసిస్టెంట్ బయటకొచ్చి మొన్న చెప్పాడండి అకౌంటెంట్ రమావత్ మధు వాళ్ళ అకౌంటెంట్ క్యాషియర్ తను రమావత్ రమేష్ అనే పర్సన్ బయటకొచ్చి వీళ్ళకి చెప్తే మీడియా ముందు మాట్లాడితే ఆయనెవరో నాకు తెలీదని అంటాడు. ఏంది అసలేం జరుగుతుంది? మీ వల్ల అసలు నేనిప్పటికి గూడా ఒకటే అడుగుతున్నానండి వాళ్ళని. మీరు వాళ్ళ డబ్బులు తీసుకొనుంటే మీకు తెలుసు. ఎక్కడ పెట్టాడు? ఒక చిన్న స్థాయి 25,000 25,000కి జాబ్ చేసే ఒక చిన్న స్థాయి పర్సను ఈరోజు కోట్ల రూపాయలు ఒక బుల్లెట్ ప్రూఫ్ ఇల్లు గూడా కట్టిస్తున్నాడు ఆ అబ్బాయి. మీకు తెలీదా? మీకన్నీ తెలుసు. అన్నీ తెలుసు. డబ్బులెక్కడ పోయాయో తెలుసు. డబ్బులేడున్నాయో గూడా మీకు తెలుసు. ఇప్పటికైనా బయటకొచ్చి డబ్బులెక్కడ పోయాయి ఏందనేది అందరికి లేకపోతే ఇంకా చాలా విషయాలు బయటకొస్తాయి. సో, అంటే చూసుకుంటే తనేం చెప్తున్నాడు అంటే, మా అక్క మేము ఊరెళ్ళాము. ఒక ఎమ్మెల్యే వాళ్ళ ఫంక్షన్‌కెళ్తే ఈవెంట్‌కి రమ్మని చెప్పారు. అంటే ఏదైతే కన్‌స్ట్రక్షన్ దీనికి సంబంధించింది ఓపెన్ చేయడానికి రమ్మంటే, నేను అట్లాంటి ఆటికి రానని చెప్పింది మా అక్క. నేను కూడా రానని చెప్పాను. బట్ నువ్వొస్తే నాకు బావుంటుంది అని చెప్పి తనకి హెల్త్ ఇష్యూ ఉన్నా, ఫీవర్ ఉన్నా కూడా తన్ని తీసుకెళ్లారు. తీసుకెళ్ళి అక్కడ ఎవరెవరున్నారో నాకు తెలీదు. నాతో ఫోటోలు దిగారు. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళని చాలా దూరము మా ఇంటి దగ్గర దింపేటప్పుడు మళ్ళీ బ్యాక్ డ్రాప్‌లో మా ఇల్లుంది. అక్కడ మళ్ళీ వాళ్ళు ఫోటోలు దిగారు. అంతే తప్ప మాకు సంబంధం లేదు. నెక్స్ట్ డే మా అక్క బర్త్‌డే ఉంది. నేను బర్త్‌డే గురించి వెళ్ళాలి. ఏర్పాట్లు చేయాలి అని కూడా నేను చెప్పాను అని జెప్పేసి వాళ్ళ బ్రదర్ శివ అనే పర్సన్ చెప్పడం జరుగుతుంది ప్రత్యూష గారు. ఇదంతా ఒక స్క్రిప్టెడ్ అండి. స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ. బయటకొచ్చి ప్రెస్ మీట్ కూడా స్క్రిప్టెడ్ ప్రెస్ మీట్ ఇది. ఎందుకంటే మా అక్కకి సంబంధం లేదు. మా అక్కకి సంబంధం లేదు. నాకు సంబంధం లేదు. వాళ్ళేదో ఇప్పుడు సంబంధం లేనప్పుడు ఒకసారి పిలిస్తే పోతావు. 2 సార్లు పిలిస్తే పోతావు. 10 సార్లు పిలిస్తే పోతావా? అసలు ఇదే రమావతి మధు అనే పర్సన్‌కి మీకు సంబంధం లేదన్నారు గదా! మరి ఎందుకు ఈ మధు అనే పర్సన్ మీ ఇంట్లోకెందుకు తీసుకొనొచ్చి కూర్చోబెట్టారు? మీ చెల్లె ఎందుకు మాట్లాడుతున్నారు? మీ అమ్మగారు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు? ఎవరిని పిచ్చోలు చేస్తామనుకుంటున్నారు ఈరోజు? అన్నీ కళ్ళ ముందు ఈరోజు మీకొక ఫోటో దొరికిందండి. ఏంటి మిరప తోటలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అంటే రాత్రి నుంచి పొద్దున వరకు వీళ్ళక్కడే కూర్చున్నారా? అదే ఊర్లో కూర్చొని మాట్లాడారా? ఇప్పుడేం కవర్ జేస్తారు చెప్పండి? తెలీదనుకుంటూనే నిన్ననే సైబరాబాద్ పోలీస్ వాళ్ళు మీకొక చిన్న మీకు న్యూస్‌లో గూడా వచ్చిందండి. ఏంటి 3 సార్లు ఇదే రమావత్ మధుకి, శివ చౌహాన్ అకౌంట్‌కి 3 సార్లు ట్రాన్సాక్షన్ జరిగిందని వచ్చిందండి. దీనికేం సమాధానం జెప్తారు? మాకెవరో తెలీదన్నారు గదా! దీనికేం సమాధానం జెప్తారు మరి?
ఈరోజు మాలాంటి వాళ్ళు బయటకొచ్చి అడుగుతుంటే, ఆడపిల్లలు అడుగుతున్నారు గదా! ఆడపిల్లల మీద బురద జల్లేస్తే సైలెంట్‌గుంటారు గదా! అని జెప్పేసి ఇష్టమొచ్చినట్టు వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఈరోజు అంటారు మీడియా వాళ్ళు అమ్ముడు పోయారని అంటారు. మీడియా వాళ్ళకి మీరు ఎన్ని డబ్బులిస్తున్నారని మీడియా వాళ్ళు మీ గురించి మీవన్నీ పెడుతున్నారని చెప్పి మమ్మల్ని అడుగుతున్నారు. మీడియా కూడా దీనికి ఎంతకైనా సమాధానం చెప్పుకోవాలండి ఇలాంటి వాళ్ళని. ఇలాంటి వాళ్ళకి కూడా సమాధానం చెప్పుకోవాలి. అందరికి నోటీసులు పంపిస్తారంట వీళ్ళు నోటీసులు. ఇప్పుడు పంపిమనండి నోటీసులు ఎవరికి పంపిస్తారు? వీళ్ళనెవరిని అడగట్లేదు, ఎవరేం చెయ్యట్లేదని ఇష్టమొచ్చినట్టు మాట్లాడతారా బయటకొచ్చి? అసలు వీళ్ళకెవరు హక్కిచ్చారండి? ఇష్టమొచ్చినట్టు అబద్దాలు మాట్లాడి, అబద్దాలు చెప్పుకుంటూ అన్ని దేవుళ్ళ మీద అసలెవరు ఎవరు ఎవరు చెప్పి ఎవరిచ్చారు వీళ్ళకసలు నాకు అడగకుండా అడుగుతా నేను. ఇప్పుడు ఇదే బంజారా సమాజం ఏదైతే ఉందో దానికి చాలా గొప్ప చరిత్రుంది. మా జాతికున్నంత గొప్ప చరిత్ర అసలు నిజంగా చెప్తున్నా. చాలా గొప్ప చరిత్ర ఉందండి. ఎక్కడి నుంచో వచ్చిన మైగ్రెంట్స్ ఎక్కడి నుంచో వచ్చి కూలీ నాలి పనులు చేసుకొని ఒక ఏమంటారు బీడు భూములు ఏవైతే ఉంటాయి గదా! వాటిని బంజరు భూమిలాగా చేసిన వాళ్ళు బంజారాలు. సో, ఇలాంటి గొప్ప చరిత్ర ఉన్న మా దాంట్లో పుట్టి మీరు సిగ్గు లేకుండా అన్ని దిక్కుమాలిన పనులన్నీ జేసి ఈరోజు ప్రజలను మభ్యపెడుతున్నారు వీళ్ళు. మీరు చూడండి. మీరు చూసారు గదా! ఉమా గారు మీరు ఆ ఫోటోలు జూసారు, వీడియోలు ఆ! జూసారు. చూసాను. ఆ చూసాను. ఫోటోలో ఏముంది? అది రాత్రి పూట దిగిన ఫోటో లాగుందా? ఉదయం మంచి మిరప తోటలో కూర్చొని దిగిన ఫోటోలో ఉంది. ఆ ఫోటో నా ఫోన్‌లో ఉందండి. నా కుడిన్ షో యూ. ఆ ఫోటో గూడా మీరు చూపియండి మీరు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నప్పుడు. షూర్. ఎవరినండి ఇంకెన్ని రోజులు పిచ్చోల్ని చేస్తారు? నేను చెప్తున్నాను గదా! ఫస్ట్ నుంచి మేము ఇదే చెప్తున్నాము. నిజంగానే ఒకవేళ ఆమెకు సంబంధం లేదు, సంబంధం లేదు అంటున్నారు గదా! సంబంధం లేకపోతే బయటకొచ్చి మాట్లాడడానికి ఏం నొప్పి? మొన్న పాల్తీయ తాండలో ఒకాయన చనిపోయాడు. ఆయన చనిపోయిన 2 రోజుల తర్వాత మీరు ప్రెస్ మీట్ పెడతారా? లేకపోతే అదేదో ముందే 10 రోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టుంటే ఒక ప్రాణం పోయేది గాదు గదా! అట్లాంటిదసలు ఇంతమందిని కడుపులో పెట్టుకుంటారు వీళ్ళు. ఇప్పటికి 9 మంది చనిపోయినారు. ఆ ఊరు మొత్తం ఎంట్రిన్ బాటిల్‌లు పెట్టుకొని కూర్చునే ఈ ఊర్లల్ల. ఎంతమంది నన్ను ఇబ్బంది పెడతారు? ఏంది గోస మాకు? అంటే ఇప్పుడు వీళ్ళు సంబంధమే లేదంటున్నారు. బట్ మీరు చెప్పినట్టుగా పోలీసులు డబ్బులు వేసిన వెంటనే డ్రా చేసేసారు అనేది కూడా ఉంది. ఇప్పుడు మంగ్లీ గారి అకౌంట్ కూడా చెక్ చేయాలి అనేది కూడా చూస్తున్నారు అని చెప్పేసి మేమున్నాం. దీని గురించి ఏం చెప్తారండి? అఫ్‌కోర్స్ అండి. మీకది ఇట్స్ క్లియర్‌లీ షోయింగ్ గదా! మాకసలు సంబంధమే లేదు అన్నారు. మేము డే 1 నుంచి గూడా మేము ప్రశ్నిస్తుంటే మా మీద అవాకులు, చవాకులు మా మీద మాకు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పర్సనల్ అటాక్ చేయడము. ఈరోజు కూడా మేము బాధితుల తరపున ఎట్లాగైతే మీడియా బాధితుల తరపున నిలబడ్డదో, మేము బాధితుల తరపున నిలబడ్డాము. వి ఆర్ స్టాండింగ్ ఆన్ ది సైడ్ ఆఫ్ ద విక్టిమ్స్. వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ జస్టిస్ టు దెమ్. నిజంగా ఏ దేవుడు ఎక్కడి నుంచి పలకరించాడో నాకైతే తెలీదండి. వాళ్ళ వాళ్ళ అంటే మా దృష్టికొచ్చింది వాళ్ళ సమస్య అనేది వాళ్ళ సఫరింగ్ అనేది మీ మీడియా ఛానెల్‌లు గూడా గ్రౌండ్ రిపోర్ట్ ఎళ్లి తీసుకొనొచ్చారు. వాళ్ళందరూ అబద్ధం అంటారు. వాళ్ళని పెయిడ్ బ్యాచ్ అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? సంబంధం లేదు, సంబంధం లేదు, సంబంధం లేదని డే 1 రోజు గూడా సంబంధం లేదన్నారు. ఆ రోజున మేము మీకు ప్రూఫ్స్ చూపిచ్చాము. తర్వాత గూడా సంబంధం లేదన్నారు. అయినా ప్రూఫ్స్ చూపిచ్చాము. ఒక మినిస్టర్ గారి మనవడితో గూడా మాట్లాడించాము. సంబంధం లేదు అని అన్నప్పుడు. ఈరోజు ఇంకా దీనికంటే ఇంకా ప్రూఫ్స్ ఏం గావాలండి? దీనికంటే ప్రూఫ్స్ ఇంకా మన ఇన్వెస్టిగేషన్ చేయడానికి దీనికంటే ఎక్కువ ప్రూఫ్స్ ఏం గావాలి? సంబంధం లేదని ఆమె జెప్తుంది. బాధితులేమో సంబంధం ఉందంటున్నారు. వై ద పోలీస్ ఈస్ నాట్ ఇన్వెస్టిగేటింగ్ హర్ నాకర్థమైతలేదు. మళ్ళీ ఐటీ రిటర్న్స్ చెక్ చేయండి. అసలు వాళ్ళు ఎక్కడెక్కడ ఏం చేశారనేది చెక్ అసలు ఎందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యాక్షన్ తీసుకోవట్లేదు? స్పీడ్ యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదో నాకర్థం గాట్లేదండి ఇంకా. హ్మ్. సో, అంటే ఇప్పుడు మొన్న ప్రత్యూష గారు ఎప్పుడైతే మేము ఆ గ్రౌండ్‌కెళ్ళామో, అక్కడ మాకు చెప్పిందేంటంటే, కొన్ని ఊరుల్లో మంగ్లీనే వచ్చి డబ్బులు కలెక్ట్ చేసుకున్నారు అని కూడా చెప్పారు కొంతమంది మాకు. సో, అవును. కొన్ని ఊర్లకైతే ఆవిడ రాలేదు కానీ, కొన్ని ఊరుల్లో మంగ్లీ గారు డబ్బులు కలెక్ట్ చేసుకున్నారు అన్నారు. అసలు దీని మీద క్లారిటీ ఇస్తారా మాకు? ఇదెప్పుడు జరిగింది? యాహ్! అది యాక్చువల్‌గా కొన్ని ఊర్లు నిజంగానే చెప్పాయండి. ఈవెన్ నేను గూడా విన్నాను. చాలా మంది ఆడవాళ్ళు గూడా చెప్తున్నారు. సో, నేను ఎప్పుడు గూడా చూడండి ఆహ్, ఎవరైతే బాధితులున్నారో వాళ్ళు అంటే కడుపు కోత తెలిసినోడు అబద్ధం చెప్పడని నేను నమ్ముతాను. మనమందరం గూడా నమ్ముతాం. వాళ్ళు ఏడ్చుకుంటే అబద్దాలు చెప్పరు. చాలా మంది నాకు కూడా అదే విషయం చెప్పారు. కాకపోతే అది ఎంతవరకు నిజం అనేది ఆహ్, త్వరలో తెలుస్తది అని నేను అనుకుంటున్నాను. హ్మ్. నిజం అనేది ఎక్కువ రోజులు మనం దాచిపెట్టలేమండి. సో, గ్రౌండ్‌కెళ్ళినప్పుడు అక్కడుండే ప్రతి ఒక్కళ్ళు చెప్పేదేంటంటే, మాకున్న పెళ్ళికి దాచుకున్న డబ్బులు కానీ, మా ఇది హాస్పిటల్‌కి ఇది పెట్టుకోవడానికి కూడా మేమేం లేకుండా అన్నీ ఇచ్చేసాము. ఇట్లా వాళ్ళసలు ఒక్కొక్కళ్ళ స్టోరీ వింటుంటే ఎంత చిన్న చిన్న వాళ్ళంటే, వాళ్ళ హస్బెండ్ లేని వాళ్ళు, ఫ్యామిలీలో పిల్లలు లేని వాళ్ళు, లేదా యాహ్! తల్లిదండ్రులు ఇట్లా ఒక్కొక్కళ్ళ స్టోరీ వింటున్నప్పుడు అసలకి ఏం మాట్లాడలేకపోయాం మేము వాళ్ళు చెప్తుంటే. లేదమ్మా ఇట్లా ఇచ్చినామమ్మా, మేమిట్లా ఇచ్చినామా చాలా అమాయకంగా ఉన్నారు. ఎప్పుడైతే మేమక్కడికెళ్ళి ఆ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్నామో, అప్పుడు చాలా అమాయకంగా ఉన్నారు వాళ్ళు. బట్ కానీ ఈరోజు చెప్పేదేంటి అంటే, అసలు మాకు ఎలాంటి సంబంధం లేదు. కావాలంటే మా ఇన్‌స్టా చూసుకోవచ్చు.
ఎవరైతే మంగ్లీ గారి బ్రదర్ ఉన్నారో శివ అనే పర్సను మా ఇన్‌స్టా చూసుకోవచ్చు. అసలు నేను రాముల వారికి మేము ఆంజనేయ స్వామి టెంపుల్‌కి అంటించాము. అండ్ అక్కడెప్పుడు రాముడి కళ్యాణం జరుగుతది. నేనెప్పుడు దేవాదాయ శాఖకి మేము ఇట్లా డబ్బులు ఇవన్నీ దీనికి సంబంధించి కూడా మేము పంపిస్తాం. ఇవన్నీ కూడా మాట్లాడారాయన. అదే ప్రెస్ మీట్‌లో మీరు చూస్తే గనక 2 ఇయర్స్ నా ఇన్‌స్టా గనక మీరు ఫాలో అయితే గనక మేము ఇంకా అందరికి మంచి చేశాము. మేమిట్లా చేస్తాము. మేము ఎవరికీ మేము అన్యాయం చేయలేదు అని జెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు ఎవరైతే దేవుడిని మేము నమ్ముతాము, ఆ దేవుడు, ఈ దేవుడు అని దేవుళ్ళ మీద ఒట్లేస్తున్నారో వాళ్ళ భాగవతం ఏందనేది ప్రజలు జూస్తున్నారు. ఈరోజు ఇష్టమొచ్చినట్టు ఇలా దేవుళ్ళ మీద ఒట్లేసుకుంటూ అబద్ధం చెప్తూ పోతే రేపొద్దున ఇంకొకడు ఎలా నమ్ముతాడండి? దేవుడిని ఎలా నమ్ముతాడు? ఎలా పూజిస్తారు చెప్పండి? ఈరోజు మేము హనుమంతుడి గుడి కట్టుకున్నాము. మేము హనుమంతుడి మీద ఒట్టేసి చెప్తున్నాం. మాకు దీనికి సంబంధం లేదని అంటారు. అసలు మీ మనస్సాక్షికి తెలుసు. పైన భగవంతుడికి తెలుసు నిజమేందనేది. ఒక్కొక్క బాధితుడు మీరు నమ్మరండి. వాళ్ళు ఒక్కరోజు చేసిన కష్టం గాదు. ఆ ఇరిగేషన్ అనేది ఏదైతే ఉందో అక్కడ ఒక్కరోజు కష్టం గాదు. ఇది వాళ్ళు చాలా అమాయకులు. అమాయకులు గాబట్టే అక్కడున్న వాళ్ళ పంట పొలాలు అమ్మి ఆ డబ్బులు తెచ్చి ఇలాంటి బేకార్‌గాళ్ళకిచ్చిర్రు వాళ్ళు అమాయకులు గాబట్టి. వాళ్ళకి అమాయకత్వం వాళ్ళకి తెలవదు. ఒకటి పోయి ఇంకొక రూ. 10 అయితే ఏమో అని జెప్పేసి నమ్మించి మోసం జేషిర్రు వీళ్ళు. ఈరోజు మాకు తెలవదు. మా ఇంటికి బోలేదు. మేము ఆ దేవుడి మీదొట్టు, ఈ దేవుడి మీదొట్టు అంటే ఏమనుకుంటున్నారు? ఎవరిని నమ్మిస్తున్నారు? ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? నేనిప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నానండి. డెఫినెట్‌గా వీళ్ళకి న్యాయం జరగాలి. 10% ఏదైతే మన ఎస్టీ ఓట్ బ్యాంక్స్ ఉన్నాయి. గిరిజన ఓట్ బ్యాంక్స్ వల్ల ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. సో, ఎంతకైనా నేను చాలా హంబుల్ రిక్వెస్ట్ నా ఎండ్ నుంచి ఒకటే గవర్నమెంట్‌కి. యాస్ సూన్ యాస్ పాసిబుల్ దీని మీద యాక్షన్ తీసుకోవాలా. ఎందుకు మంగ్లీ గారిని ఎందుకు మీరు ఇన్వెస్టిగేట్ చేయట్లేదు? ఎందుకు ఆమెను తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడట్లేదు? ఇప్పుడు ఎంతసేపు ఏమంటారంటే, మా చెల్లెకి వాళ్ళకి సంబంధం కుదిరింది. అందుకే ఎక్సెట్రా అని కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. నేను ఇంకొకటి కూడా అడుగుతాను. ఇప్పుడు నీ ముందే ఉండేటోడు బుల్లెట్ ప్రూఫ్ ఇల్లు కట్టుకుంటున్నాడంటే, వాడు చేసేది ఏ వ్యాపారం అని చెప్పేసి నువ్వు అడగవా? ఇప్పుడు మీ చెల్లెకిచ్చి పెళ్లి చేస్తున్నప్పుడు వాడొక బుల్లెట్ ప్రూఫ్ ఇల్లు వాడేమన్నా మెగాస్టార్ చిరంజీవినా? లేకపోతే రేవంత్ రెడ్డినా? లేకపోతే మోదీజీయా బుల్లెట్ ప్రూఫ్ ఇల్లు కట్టుకోవడానికి? అన్ని డబ్బులెక్కడి నుంచొచ్చినాయి వాడికి? నువ్వు అడగవా? ఒక మామూలు స్థాయి ఒక 25, 28 వేలకు పనిచేసేటోడు ఒక డ్రైవర్ స్థాయోడు అంత పెద్ద స్థాయికి పోయిండంటే ఊకనే పోతాడా? వాడి కష్టమేంది? వాడి బ్యాక్‌గ్రౌండ్ ఏంది? వాడు ఎవరిని ముంచుతున్నాడనేది నువ్వు కనుక్కోకుండా నీ చెల్లెకిచ్చి పెళ్లి చేస్తావా? పేదల ఉసురు ఈరోజు అసలు పేదల ఉసురండి అది. అది తాకకుండా బోదు. అంతమంది ఏడుస్తుంటే ఇప్పటికైనా బయటకొచ్చి ఎవరికెవరికి ఏం డబ్బులిచ్చేదుంది, ఎక్కడెక్కడ డబ్బులు పెట్టారో తెలిసి మొత్తం చేసి ఇవ్వడానికి ప్రాబ్లమ్ ఏందండి నాకర్థం గాదు. వాళ్ళ డబ్బులు తీసుకొని బ్యాంకాక్‌లో ట్రిప్ అని, పక్కనున్న కాఫీ తోటలు కొందామని, అది కొందామని, ఇది కొందామని ఎట్లొస్తదండి? కడుపుకైనా తినేది ఎట్లా అరుగుతుంది జెప్పండి? అంటే సెంట్రల్ నుంచి ఈరోజు కూడా ఆ! నిన్న ఒక డిస్కషన్‌లో చెప్పారు. ఆహ్, సెంట్రల్ నుంచొచ్చి వీళ్ళని అరెస్ట్ చేస్తే సెంట్రల్ నుంచొచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు? అంత ఇదేంటి? అని జెప్పేసి కూడా ఒక పాయింట్ తీశారు. అంటే వీళ్ళ సె లోకల్‌లో అరెస్ట్ చేస్తే అక్కడెక్కడి నుంచో ఎందుకొచ్చి వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఐ డిడ్ంట్ గెట్ యూ మా అక్క. హ్మ్. సో, ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తుంటే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో, వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే సెంట్రల్ నుంచి వచ్చి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనే పాయింట్ తీస్తున్నారు. అసలు వాళ్ళకి వీళ్ళకి రిలేషన్ ఏంటి? ఎందుకు యాక్షన్ అనేది తీసుకోవట్లేదు అసలకి? పొలిటికల్ సంబంధం ఏంటి? నేనదే అడుగుతున్నాను. ఏ పొలిటికల్ లీడర్ ఉన్నారనేది ఇప్పటికే కొంతమందికి తెలుస్తుంది. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు టేక్ దేర్ నేమ్స్ టూ. హ్మ్. సో, చాలా మీడియా ఛానెల్స్‌లో గూడా వీళ్ళ వీడియోస్ కూడా డిలీట్ చేపిచ్చారు చెప్పి. నేను ఆ సెంట్రల్ మినిస్టర్‌కి కూడా చెప్తున్నాను. మొన్ననే మీరు గెలవడానికి చాలా కష్టపడ్డరు. ఏదో మైన్యూట్ ఓట్స్ తోటి మీరు గెలిచిరన్న. ఆ మినిస్టర్‌కి నేను అర్థమైపోతది. మొన్ననే సెంట్రల్‌లో ఉన్న బీజేపీ పార్టీ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, మొన్ననే మీరు చాలా మైన్యూట్ ఓట్స్ తోటి గెలిచినారన్న. ఈసారి మీ పేరు బయటకు తీసుకొనొస్తే మాత్రం డెఫినిట్‌గా చెప్తున్నా మీకున్న నేము, ఫేమ్ అనేది తెలంగాణలో మొత్తం పోతదన్న. సెంట్రల్ మినిస్టర్‌కి ఒక స్వీట్ వార్నింగ్ నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ మై కమ్యూనిటీ. హూఎవర్ ఇట్ ఈస్. మీ పవర్‌ని మీరు వాడండి. దేనికోసం వాడతారు? మంచి చేయడం కోసం వాడండి. ఒకవేళ వాళ్ళు తప్పు చేషిరంటే వాళ్ళని తన్ని మరి వాళ్ళ పైసలు తిప్పిచ్చండి. అంతేగాని ఇలాంటి ఏమంటారు చిత్తగాళ్ళకి, చిల్లరెత్తుకునే గాళ్ళకి ఎట్లా అంటే మీరు చూసినట్టయితే శవాల మీద చిల్లర ఏరుకుంటారు కదా! అట్లుందండి. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తే రేపొద్దున ఇప్పుడు మినిస్ట్రీ ఉందేమో మంచిగానే. రేపొద్దున ఎవరు సపోర్ట్ చేయరు మీకు. సపోర్ట్ చేసే వాళ్ళని అంటున్నానండి నేను. హూ ఈస్ సపోర్టింగ్ దెమ్. అవును.
బట్ మనం చూస్తే కనుక ఒక 2, 3 డేస్ బ్యాక్ ఒక జర్నలిస్ట్ 'తులసి చందు' సో, ఆవిడ బయటకొచ్చి ఓకే. క్రైమ్‌తో సహా దీంతో ఎలాంటి సంబంధం మాక్సిమం మంగ్లీ గారికి లేదు అనే ఒక పాజిటివ్ నోట్‌లో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. సో, ఈ టైంకి ఇట్లా జరిగింది, ఈ టైంకి ఇట్లా జరిగింది, ఈ టైంకి ఇట్లా జరిగింది అని జెప్పేసి ఆవిడకి సంబంధం ఉండకపోవచ్చు. కాపోతే ఎవరైతే నేరస్తులున్నారో వాళ్ళ బయటకు తీసుకురావడానికి మంగ్లీ గారి పేరు తీసుకొచ్చారు అని జెప్పేసి ఒక పాజిటివ్ నోట్‌లో ఒక వీడియో గూడా చేసి పెట్టారు. చూస్తే గనుక మీరు చూసారో లేదో సో యాహ్! ఐ హర్డ్. టాకింగ్ అబౌట్ తులసి చందు గారు, ఐ డోంట్ థింక్ సో షీ హాస్ ఎ క్రెడిబిలిటీ. ఐ డోంట్ థింక్ సో షీస్ ఎ క్రెడిబుల్ జర్నలిస్ట్. టాకింగ్ అబౌట్ తులసి చందు గారు. అయితే తులసి చందు గారు, మీరొచ్చిన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? మీరెక్కడి నుంచి వచ్చారనేది మర్చిపోవద్దు. ఈరోజు ఇంతమంది జనాలు సఫర్ అవుతుంటే మీరు కేవలం మంగ్లీ గారికి సపోర్ట్ చేయడానికి రీజన్ ఏంటి? అమ్ముడుపోయారా మీరు? ఈరోజు జర్నలిజం అనేది అమ్ముడుపోతుందా? యూ నో జర్నలిజం కానివ్వండి, లేకపోతే మీడియా కానివ్వండి, ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అని అంటాం. డెమోక్రసీ డెమోక్రసీ ఇన్ ద సెన్స్ మీకు ఇష్టం వచ్చినట్టు మిగతా వాళ్ళ కన్నీరు కాకుండా ఓన్లీ ఉన్నోడి గురించే మాట్లాడాలని కాదు. ఈరోజు తులసి చంద్ గారు చాలా మంది మీద వీడియోలు చేశారండి. అంతెందుకు మన మోదీ గారి మీద కూడా వీడియో చేశారు. షీ హావ్ డన్ ఎ ఫేక్ వీడియో ఆన్ ఇట్. తనకి సగం నాలెడ్జ్ అండి. షీస్ ఎ హాఫ్ నాలెడ్జ్ వుమెన్. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ హర్. ఎందుకంటే ఇంతమంది చచ్చిపోతున్నప్పుడు వీళ్ళ గురించి నువ్వు ఆలోచించకుండా, అసలు నేను అడుగుతున్నా తులసి చందు గారిని ఈ ప్లాట్‌ఫార్మ్ నుంచి, నిజంగా మీరొక క్రెడిబుల్ ఉండే జర్నలిస్ట్ అయితే, నిజంగా మీరు జర్నలిజం చేస్తున్నట్టయితే, యూ ఆర్ డూయింగ్ ఓన్లీ జర్నలిజం. నిజంగా మీరు నిజంగా ఒక జర్నలిస్ట్ అయ్యుంటే, మీరు బాధితులను తీసుకొచ్చి ఎందుకు మీరు చేయట్లేదు ఇంటర్వ్యూ? ఎందుకు మంగ్లీ గారితో మాత్రమే ఇంటర్వ్యూ చేస్తున్నారు? మంగ్లీ గారు మీకు పేమెంట్ ఇస్తున్నారా ఇంటర్వ్యూ చేయమని? బాధితులు ఇవ్వట్లేదా? నేను తులసి చంద్‌ని అడుగుతున్నాను ఈరోజు. ఈరోజు తులసి చంద్ గారు ఏమంటారు వాళ్ళ ఛానెల్ కోసం అని చెప్పేసి, దానికోసం, దీనికోసం అని చెప్పేసి అందరిని తీసుకొచ్చి చేస్తారు కదా! పెద్ద పెద్ద వాళ్ళని నౌ. వై తులసి చందు గారు గ్రౌండ్‌కెళ్ళి ఎందుకు చేయట్లేదు? నిజంగానే తనకంత జర్నలిస్ట్ నేను ఎథిక్స్ ఉన్న జర్నలిస్ట్ అయినప్పుడు ఎందుకు మీరు బాధితుల్ని తీసుకొనొచ్చి ఇంటర్వ్యూ చేయట్లేదు అనేది నా క్వెషన్. వాళ్ళ దగ్గరికెళ్ళి మీరెందుకు ఫుటేజ్ తీసుకోవట్లేదు? వాళ్ళ బాధ ఎందుకు వినట్లేదు? యూ నో ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టాకింగ్ అబౌట్ తులసి చందు గారని. ఇట్స్ నాట్ ఎ ఫస్ట్ టైమ్. ఎవరో అంటే చదువు రానోడు అది చూసి నిజం అనుకుంటారు ఆమె చేసే ఇంటర్వ్యూస్. బట్ చదువు వచ్చినోడికి, నాలెడ్జ్ ఉన్నోడికి తెలుసు. ఆమె చెప్పేవి అన్ని బోగస్ మాటలని చెప్పేసి. సో దిస్ ఇస్ సంథింగ్ ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్ అబౌట్ హర్. ఎందుకంటే ఈరోజు ఇన్ని మీడియా ఛానెల్స్ ఉన్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది. సాటిలైట్ మీడియా ఉంది. ప్రతి ఒక్కరు వాళ్ళు గ్రౌండ్‌కెళ్ళి ఇంటర్వ్యూస్ చేసి బాధితులు మాట్లాడేది విన్నారు. కానీ ఈమెకేం ప్రాబ్లమ్ అండి? నాకు అర్థం అవ్వట్లేదు. ఈమెకేం నొప్పి? ఎందుకు వెళ్ళట్లేదు? వాళ్ళ టీమ్‌ని ఎందుకు పంపట్లేదు? ఎందుకు ఫేక్ నరేటివ్స్ చేస్తున్నారు? ఎందుకు ఇష్టం వచ్చినట్టు వాళ్ళే సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు? ఈరోజు వీళ్ళ ఇంట్లో ఎవరికైనా అలాంటి ప్రాబ్లమ్ వస్తే సైలెంట్‌గా ఉంటదా? ఈమె ఒక ఛానెల్ పెట్టుకొని ఈమె లైఫ్ ఈమె మంచిగానే ఉంది. షీ ఈస్ లీడింగ్ ఎ హ్యాపీయెస్ట్ లైఫ్. బట్ వాట్ అబౌట్ ద అదర్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్ ఇన్ ద గ్రౌండ్ లెవెల్? వాట్ ఈస్ ద రీజన్? మీరు తెలంగాణ వాళ్ళు కదా తులసి చంద్ గారు. వై మీరు ఓన్లీ మంగ్లీని మాత్రమే ఇంటర్వ్యూ చేశారు? మీరంటారు గదా! నేను అన్నిటికి ఏమంటారు నాకు చాలా పెయిన్ అవుతది. నేను ఏదైతే పెయిన్‌ఫుల్ ఉంటదో నేను దాని గురించే మాట్లాడతాను అని పెద్ద పెద్ద ఏదో చేస్తారు కదా! మీరు ఇలాంటి ఒక డ్రామా క్రియేట్ చేశారు కదా! మొన్న రీసెంట్‌గా మన నల్లమల్ల ఫారెస్ట్‌ది అనుకుంటా అండి. ఒక ఫారెస్ట్ కూడా అక్కడ దాని గురించి కూడా ఆమె అక్కడికెళ్ళి నేను బాధితులకు సపోర్ట్‌లుగా ఉంటాను. నేను అది చేస్తాను, ఇది చేస్తానని ఆమెకొక ఫిక్కిల్ మైండ్ ఉందన్నమాట. ఆమె ఎటు పోతదనేది ఆమెకు తెలవదు. ఇట్స్ అబౌట్ హర్ విష్. ఆమెకి ఇష్టం వచ్చినట్టు ఆమె ఛానెల్ రేటింగ్స్ కోసం అని చెప్పేసి ఆమె గురించి ఆమె చూసుకుంటున్నారు గానీ, నిజంగానే తులసి చందు గారు ఒక క్రెడిబిలిటీ ఉన్న జర్నలిస్ట్ అయితే, ఇప్పటి వరకు ఇట్స్ బీన్ ఆల్‌మోస్ట్ 1 ½ మంత్ ఒక్క బాధితుడిని గూడా తీసుకొనొచ్చి తులసి చందు గారు ఎందుకు ఇంటర్వ్యూ చేయలేదనేది నా క్వెషన్. ఈరోజు ఆమె ఛానెల్‌ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి కూడా నేను అడుగుతున్నా. వాళ్ళకి తెలుసు నిజమేంది, నిజాయితీ ఏంది, ఏం జరుగుతుంది ప్రతి ఒక్కరికి తెలుసు. నేను వాళ్ళని కూడా క్వెషన్ చేస్తున్నాను. ఇన్ని అబద్ధాలు చెప్పే ఒక పర్సన్‌ని మీరెలా నమ్ముతారు భయ్? ఎట్లా సబ్‌స్క్రైబ్ చేసుకుంటారు? ఎట్లా వాళ్ళని ముందుకు తీసుకొని పోతున్నారు? ఈరోజు తులసి చందు గారికి స్టార్టింగ్‌లో ఛానెల్ పెట్టుకున్నప్పుడు నీతి, నిజాయితీ, ధర్మం అని మాట్లాడింది. ఈరోజు ఇప్పుడు ఛానెల్ కొంచెం పెద్దగా అయ్యేసరికి ఆమె వ్యూస్ అన్ని పోయేసరికి ఆమెకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. సో నేను అదే క్వెషన్ చేస్తున్నా. ఆమెకి నిజంగా మీకేమన్నా మేడం గారు మీకు నిజంగా ఏదన్నా మీడియాని, న్యూస్‌ని ఏదన్నా పాజిటివ్ కంటెంట్‌ని జనాల ముందుకు తీసుకొని ఎళ్ళాలనుకుంటే మీరు వీడియోలు చేయండి. అంతేగాని కావాలని బాధితులను చూసి గూడా మీరు వాంటెడ్‌లీ మంగ్లీకి సపోర్ట్‌గా చేయాలనుకుంటే మీరు యూ కెన్ లీవ్ టు ఆంధ్ర. యూ కెన్ లీవ్ టు ఆంధ్ర. ఎందుకంటే తెలంగాణ ప్రజలు మస్తు బాధపడుతున్నారు. వీళ్ళ గురించి ఆలోచించాల్సిందిగా నేను ఆమెను గూడా కోరుకుంటున్నా ఈ ప్లాట్‌ఫార్మ్ నుంచి. యాక్ట్ లైక్ ఎ క్రెడిబుల్ జర్నలిస్ట్. యాహ్! నాట్ చూసుకుంటే లైక్ గనుక ఆహ్, సోల్డ్ జర్నలిస్ట్ ఉంటారు కదా! అలా కాకుండా. యెస్. చూసుకుంటే గనుక చెప్పండి 'ప్రత్యూష' గారు అక్క.
చాలా మంది కింద కామెంట్స్‌లో వీళ్ళందరికీ డబ్బులు పంచుకునే దీనిలో ఇబ్బందొచ్చిందేమో, కింద కామెంట్స్ చూస్తే గనక పాజిటివ్ వాళ్ళు ఎంతమందున్నారో చాలా మంది గూడా ప్రత్యూషకి, సంపత్ నాయక్ వీళ్ళందరూ మంగ్లీ దగ్గర డబ్బులు పంపకంలో ఏదో తేడా వచ్చుంటది. అందుకే బయటకొచ్చి మాట్లాడుతున్నారని జెప్పేసి చాలా మంది గూడా నెగెటివ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఏం జెప్తారు ప్రత్యూష గారు? నేను నెగెటివ్‌గా మాట్లాడే వాళ్ళకొకటే చెప్తున్నాను. అరే! మీ ఇంట్ల మీ చెల్లో, మీ అక్కో లేపోతే నీ తండ్రో చచ్చిపోతే నువ్వు ఇట్లనే రియాక్ట్ అయితవా? ఇట్లనే రియాక్ట్ అయితారా? కారు గదా! ఒక సామాజిక ఈ తెలంగాణలో గాని, మిగతా చూస్తున్న ప్రతి ఒక్కరికండి ఒకటే చెప్తున్నా నేను. నిజంగా మీకంటూ కొన్ని ఎథిక్స్, కొన్ని వాల్యూస్ ఉంటే ఒకసారి ఆ బాధితుల గురించి ఆలోచించండి. లిటరల్లీ వి డోంట్ కేర్ అండి. ఎవడికి కావాలి వాళ్ళ డబ్బులు? మేమే ఇచ్చేస్తాం కావాలంటే. ఎవడికి కావాలి వాళ్ళ డబ్బులు? నిజంగానే డబ్బుల గురించి మేము చేస్తే ఇంత దూరం వచ్చేది కాదండి. ఎవడైనా డబ్బులిచ్చి తిట్టించుకుంటాడా? మీరే ఆలోచించండి. మాట్లాడే వాళ్ళని పెద్దగా మేము పట్టించుకోమండి. వి ఆర్ స్టాండింగ్ వి ఆర్ వెరీ వి ఆర్ వి ఆర్ వెరీ క్లియర్. వి ఆర్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద విక్టిమ్స్. ఇలా డబ్బులు తీసుకొని చేసేంత కర్మ మాకు పట్టలేదు. మాకు అవసరం కూడా లేదు. అట్లా మాట్లాడేటోడు ఎవడన్నా ఉన్నా కూడా దే కెన్ కమ్ టు ద ఉస్మానియా యూనివర్సిటీ. అక్కడనే ఉంటాం మేము. అక్కడ మీరు మాట్లాడొచ్చు. యూ కెన్ కమ్. యూ కెన్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా. అట్లా ఎక్కడో కూర్చొని ఏదో నచ్చినట్టు వీడియోలు కాదు ఫ్యాన్ కింద కూర్చొని బయటకొచ్చి బాధితులను చూడండి. మాకు డబ్బులు కాదు కదండీ. వి ఈవెన్ డోంట్ వాంట్ ఎనీథింగ్. అసలు అలాంటి చిల్లరగాళ్ళ గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. ఐ స్టూడ్ స్ట్రాంగర్. ఈవెన్ సంపత్ నాయక్ స్టూడ్ స్ట్రాంగర్. అశోక్ స్టూడ్ స్ట్రాంగర్. వి ఆర్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద విక్టిమ్స్. వి డోంట్ వాంట్ టు ఆన్సర్ టు ఆల్ థిస్ నాన్‌సెన్స్ క్వెషన్స్ అండి. డన్. 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 అంటే ఎనీథింగ్ ఎల్స్? ఫర్దర్‌గా ఇప్పుడు ప్రతిసారి మీరు వాళ్ళు ఏమి లేదన్న ప్రతిసారి ఏదో ఒక ప్రూఫ్ తీసుకొచ్చి యాహ్! వీళ్ళ వీళ్ళ సైడ్ మీరు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి కొంచెం ఊరటిస్తున్నారనే చెప్పాలి. వాళ్ళ పక్కన నుంచుంటూ ఉన్నారు. వాళ్ళు ఎంత స్ట్రాంగ్‌గా ఏమి లేదని చెప్పినా సరే ఎవ్రీ టైమ్ మీరు ఏదో ఒక ప్రూఫ్ తీసుకొచ్చి లేదు ఇది నిజం అని చెప్పుకుంటూ యాహ్! బయటకొచ్చారు. సో, ఇంకా ఫర్దర్‌గా ఇంకేమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఫ్యూచర్‌లో అవును. అసలకి ఎలా మీరు దీన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? డెఫినెట్లీ అండి. కరెంట్‌లీ వి ఆర్ హోపింగ్ ఎ పాజిటివ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద కరెంట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే నిన్న సైబరాబాద్ పోలీస్ వాళ్ళు కూడా అది బయట పెట్టడం ఆహ్, యూ నో ఇది చాలా పెద్ద విషయం అండి నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ద కరెంట్ గవర్నమెంట్ ఈస్ సపోర్టింగ్ ఈస్ షోయింగ్ ఇట్స్ ఇంట్రెస్ట్ ఇన్ ద విక్టిమ్స్. విక్టిమ్ సైడ్ వాళ్ళు నిలబడ్డారు. సో, వి ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఎ ప్రాపర్ రెస్పాన్స్, పాజిటివ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండ్ విల్ జస్ట్ మీట్ రేవంత్ రెడ్డి గారు ఇన్ పర్సన్ అండ్ గవర్నర్ గారు ఆల్సో. విల్ ట్రై టు టెల్ దెమ్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్. ఈ బాధితులను తీసుకొని అక్కడ పోదామని మేము అనుకుంటున్నాం. డెఫినైట్‌లీ విల్ డూ ఇట్ అండి. ఇది మా కార్యాచరణ. సంపత్ నాయక్ గారు కూడా రీసెంట్‌గా ఆయన ఫేస్‌బుక్ లైవ్‌లో కూడా చెప్పారు. నెక్స్ట్ వి ఆర్ గోయింగ్ టు మీట్ చీఫ్ మినిస్టర్ గారు. వి ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ హిస్ పర్మిషన్స్ బికాస్ ఆఫ్ ఆల్మోస్ట్ 2 to 3 days వి డోంట్ హావ్ ఎనీ పర్మిషన్స్ ఫ్రమ్ హిస్ ఎండ్. సో, వి ఆర్ జస్ట్ ఎక్స్‌పెక్టింగ్ థిస్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటూ న్యాయం జరగాలని మేము ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. జరిగే వరకు కూడా మేము పోరాడతాం. ఎవరు ఎన్ని కామెంట్స్ పెట్టినా, ఏం పెట్టినా వి రియల్లీ డోంట్ కేర్ అండి. ఎందుకంటే ఫస్ట్ రోజు నుంచి వాళ్ళు పెట్టిన కామెంట్స్‌కి మేము నిజంగానే బాధపడి ఉంటే ఈరోజు ఇంత దూరం రాకపోయేది. అండ్ కేవలం ఈ స్కామ్‌లో ఎవరైతే ఉన్నారో ఈ రమావతి మధు గాని వీళ్ళు మాత్రమే కాకుండా నెక్స్ట్ ఇలాంటి మైక్రో ఫైనాన్స్ అని చెప్పేసి ఇలాంటి స్కామ్ చేసే ప్రతి ఒక్కడు కూడా వాడు ఆలోచించుకుంటాడు నెక్స్ట్ మేము తీసుకున్న స్టెప్స్ చూసి. సో, ష్యూర్ అండి విల్ బి అప్డేటింగ్ ఎవ్రీథింగ్ వాట్ వి ఆర్ గోయింగ్ టు డూ ఇన్ ద నెక్స్ట్ ఓకే. కమింగ్ డేస్. థాంక్ యూ ప్రత్యూష గారు. థాంక్ యూ.